బోరుబండలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు అనుభవించి కాంగ్రెస్ వెళ్లిన కార్పొరేటర్ అరాచకాలు పీసీసీ అధ్యక్షుడు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు కట్టుకుంటే స్వాగతించామన్నారు. సోమవారం ప్రజావాణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డింగ్లపై ఫిర్యాదులు చేయడం, నిర్మాణదారుల వద్ద డబ్బులు దండుకోవడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి అని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. షేర్లింగంపల్లిలోని అయ్యప్ప సొసైటీలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు కూల్చివేతలు చేపట్టలేదన్నారు. బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ మృతికి కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలన్నారు. ఫతేనగర్ బ్రిడ్జి కోసం నాటి మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే మొన్న 2 వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఫతేనగర్ బ్రిడ్జి పైనే ధర్నా చేపడతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నిన్న జరిగినటువంటి బోడబండలో జరిగినటువంటి ఒక మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ 50 గజాలలో ఇల్లు కట్టుకుంటూ ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు, విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ పీసీసీ అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల, నిన్న మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లగాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు, దుంకి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, చిన్నవాళ్ళ తెరువు పోకుండా 72 గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకి కట్టే విషయంగా ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు గల్లీకి ఒక లీడర్, ఎక్కడ చూసినా ప్రజావాణిని పెట్టి సుమారం పెడతారు. అది ప్రజావాణి కాదు. నేను చాలాసార్లు చెప్పాను, అది ప్రజలకు సంబంధించినటువంటి వాణి కాదు. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచుకోనికి ప్రజావాణి పెట్టారు. ఏదైతే ఈ రోజున ఆఫీసర్స్ కూడా మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా కాకుండా ఆఫీసర్ల పాత్ర వాళ్ళే పంపించి ఫలానా నాయకుని కలవండి, కలిస్తేనే మేము ఇల్లు ఆపుతాము, లేకపోతే ఆపమనే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. 18 నెలలు అయింది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి హైదరాబాద్ నగరానికి కనీసం ఒక పైసా పని చేయకుండా ప్రజలను వేధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ 6, 7, 8 ఫ్లోర్ వద్ద 0 పర్మిషన్. దాన్ని ముట్టుకున్న దానికి భయపడతారు ఆఫీసర్లు. దానికి ఆనుకొని ఉన్నటువంటి బోడబండ మాత్రము గూరగొట్టే ప్రయత్నం చేస్తే నిండు ప్రాణం ఉన్నటువంటి సర్దార్ చనిపోవడం అనేది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఎవరైతే వేధింపులు పాల్పంచుకున్నారో, వేధింపులు చేశారో, ఆ యువకుడు చనిపోయాడో వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఏదో చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే రేపొద్దు ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పత్తనాలో జరుగుతున్నటువంటి బ్రిడ్జు కేటీఆర్ గారి నాయకత్వంలో 2 ఏళ్ల కింద దానికి ఫౌండేషన్ వేసి 60 కోట్లు నిధులు శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ను రైల్వే పర్మిషన్ ఇప్పించి సుమారుగా 60 కోట్ల రూపాయలు బాల్నార్ బ్రిడ్జిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ నిధులను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించి ఆ రోజున పర్మిషన్ ఇప్పిస్తే ఈ రోజు వరకు ఫతేనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను కనీసం దాన్ని పట్టించుకొని ఆదులు లేడు. అదేవిధంగా శివాలయం పక్కన అండర్ పాస్ 40 కోట్ల రూపాయలతోని దానికి రైల్వే పర్మిషన్ వచ్చింది. అక్కడ నిరుపేదలు ఉంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నోటీసులు ఇచ్చాం, దాన్ని పట్టించుకునే నాదులు లేడు. అసెంబ్లీలో నేను డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఆ రోజున ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసావు, నీకు కూడా పూర్తి అవగాహన ఉంది, ఈ 2 బ్రిడ్జులు కంప్లీట్ చేయండి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీ కాంగ్రెస్ చేసిన పాపమే ఆ బ్రిడ్జు ఆ రోజున అంత చిన్న కట్టారు. ఆ రోజున శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి దీన్ని ఖచ్చితంగా బ్రిడ్జ్ పెద్ద చేయాలని 100 కోట్లు కేటీఆర్ గారి నాయకత్వంలో తెచ్చిపెడితే ఈరోజు పనులు చేసేటటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ లేదు.
అయితే అల్లాపూర్ నుంచి ఏదే విధంగా దీన్ దయాళ్ వరకు 106 కోట్ల రూపాయలు నాలలకు మేము టెండర్ పెట్టించి శాంక్షన్ ఇచ్చి అదేవిధంగా కాంట్రాక్ట్ అలాట్ అయితే కూడా 18 నెలల నుంచి అది కూడా ఈ రోజున మళ్ళా వర్షాకాలం వచ్చినప్పటి కూడా ఈరోజు పని స్టార్ట్ కాలేదు. రేపీట వర్షాలు వస్తే ఇమ్మీడియట్గా మళ్ళా ఏదైతే సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, దీన్ దయాళ్ నగర్ ఇవన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవి కూడా చేయమంటే చేయరు. ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చాను. నలుగురు ఇప్పటికీ ఈ 18 నెలల్లో 4 కమిషనర్లు మారారు. 4 కమిషనర్లు మా కార్పొరేటర్లో మేము పోయి రిక్వెస్ట్ చేసి అయ్యా ఈ పనులు ఉన్నాయి, ఆ రోజున శాంక్షన్ అయినాయి, నిధులు శాంక్షన్ అయినాయి, టెండర్ అయినాయి, దీనికి కనీసం దీన్ని ఓపెన్ చేయమంటే కూడా చేయలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పొద్దుగా లేవగానే అబద్ధాల మాటలు చెప్పి 18 నెలలు గడుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా పత్తనార్ బ్రిడ్జుని, అండర్ పాస్ని, అల్లాపూర్ నుంచి వచ్చేటటువంటి దీన్ దయాళ్ వచ్చే 106 కోట్ల రూపాయలని నాలను విస్తరణ ఎంబడి చేపట్టాలని, కొంతమంది నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మీరు తీసుకొని మా కార్పొరేటర్ కానీ నేను కానీ ప్రతి దగ్గరికి వెళ్ళాం, చెప్పాం, అయినా కూడా మీరు స్పందించట్లేదు. ట్యాక్సులు అయితే విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద చర్య తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న దుర్మార్గం వల్ల రేపు ఏదైనా ప్రాణ నష్టం జరిగితే వర్షంలు వస్తున్నాయి, ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి పత్తనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూలగొట్టి ఏదైతే ఉన్నదో వెడల్పు చేసి, ఆ రోజు అదే బ్రిడ్జ్ని వెడల్పు చేసి 72 మంది ప్రాపర్టీస్ వాళ్ళకు టీడీఆర్ ఇచ్చి అవసరమైతే పైసలు ఇచ్చైనా సరే బైండింగ్ చేసి ఆ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. మీరు తొందరగా చేయకపోతే ఖచ్చితంగా కుకట్పల్లి ప్రజల తరపున సనత్ నగర్ సంబంధించినటువంటి శాసనసభ్యుడు శ్రీనివాస్ యాదవ్ ఇద్దరం కలిసి ఆ బ్రిడ్జ్ కూడా నిరాదీక్ష చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి, మీరు కంప్లీట్ చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.